హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి పచ్చని వాతావరణం కనిపిస్తూ ఉందనుకుంటా ఉన్నారా? ఏమీ లేదండి. ఇది మా ఇంటి వెనకాల మా మామయ్య చిక్కుడు చెట్లు పెట్టిండు. పక్కకి మందార చెట్టు, ఇక్కడ వచ్చేసి సీతమ్మ వారి పూలు అంటాను చూసినావా అవి. ఒక్కసారి ఎందుకో చిన్న టమాటాలు చెట్టు ఉంది ఇంటి వెనక. రిషి ఏం చేసిండు, ఆడుకుంటానని తీసుకొచ్చిండు. చూస్తే షాక్ అయిపోయినా. చక్కగా ఎర్రగా పండేసినాయి. మొన్నట్లేని చూసినా కానీ కాయలు ఉండే. ఇక నాకు భలే అనిపించింది. ఇంకా తెంపేద్దామని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోయినాము నేను, రిషి, వెన్నెల. ఇవి ఎంత బాగున్నాయి అంటే భలే అనిపించింది కదా. చిన్న చిన్న టమాటాలు హైలైట్గా అనిపించింది. నేను, రిషి, వెన్నెల ఇంకా తెంపడం స్టార్ట్ చేసినాం. చూసేయండి ఒకసారి మీరు కూడా. ఎంత బాగున్నాయి అంటే అస్సలు అన్నీ మర్చిపోతాం తెలుసా. కూరగాయలు పండించే వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, పొలాలు చేసేవాళ్ళు, తోటలు, ఇలాంటివి అడవి ప్రాంతం పనులు ఏవైనా సరే పచ్చని వాతావరణంలో చేసుకునే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారంటే మాటల్లో అస్సలు వివరించి చెప్పలేము. అవునండి, అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెట్టే చెట్టు పూసి కాస్త ఆ రేంజ్కి ఎదుగుతూ ఉంటే మనము చిన్న చిన్న పిల్లలను పెంచి పెద్ద చేసిన ఫీల్ వస్తుంది. అందుకే ఎవరికైనా సరే మనము వ్యవసాయం చేసే వాళ్ళకు నష్టపోతామేమో అన్న బాధ కన్నా వాళ్ళు పొందే ఆ సంతోషం మాత్రం వెలకట్టలేంది. అంత హ్యాపీగా ఫీల్ అవుతారు వ్యవసాయదారులు ఎవరైనా సరే. మొక్కలు చిన్న చిన్న నాటినప్పటి నుంచి అవి పెరిగి పెద్ద అవుతూ ఉంటే, పూతకొచ్చి కాత కాస్తూ ఉంటే ఎంత కష్టమైనా సరే అన్నీ మర్చిపోతారు. వారి చేతికి కోతకు వచ్చినప్పుడు కోసేటప్పుడు కూడా ఆ పండే అడ్లను చూసి ఇన్ని 6 నెలల కష్టాలు కూడా మర్చిపోతారు. ఇంత కథ ఉంటుందన్నమాట వ్యవసాయం చేసే వాళ్ళ వెనకాల. ఏదో ఇంటినక కాసిన చెట్టుకే ఇంత స్టోరీ చెప్తుంది అని అనుకోవద్దు. ఇంటినక కాచిన చెట్టు అని కాదు, మనం పెట్టి పోషించుకునే ఏ చెట్టుకైనా సరే ఒక పువ్వు పూసినా కూడా ఆ ఆనందం వెలకట్టలేనిది. అంత హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే నేను చెప్పాలనుకుంది ఏంటంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంత హ్యాపీగా ఉంటారు అని చెప్తా ఉన్నా. ఈ చెట్టు గురించి అని కాదు, అంత హ్యాపీగా అంత సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఎవరైనా సరే. ఇవి చిన్న చిన్న టమాటాలు వచ్చేసి పచ్చని ఆకులలో దాక్కొని ఉండిపోతే అసలు ఏర్పడట్లేదు. కోస్తూ ఉంటే ఒక్కొక్కటి దొరుకుతూ ఉన్నాయి, ఒక్కొక్కటి దొరకట్లేదు. కానీ నాకైతే అసలు మామూలుగా లేదు సంతోషం అయితే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇటు కర్రీ కూడా వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుందట. కాకపోతే నేను ఎప్పుడు తినలేదండి. ఎందుకంటే కొంచెం మనకు ఇట్లా పైత్యం చేసే వాళ్ళు ఉన్నాం, తల దింపుతుంది కదా, వాళ్ళకైతే తొందరగా ఎఫెక్ట్ పడుతుందట. ఇది అంత పవర్ఫుల్ అన్నమాట. చిన్న టమాటా ఇంకా ఒరిజినల్ కాబట్టి ఇక దీని ప్రభావం అనేది తొందరగా ఫాస్ట్గా చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ గిన్నెడు పనులు అయితే మాకు వెళ్ళినాయి. ఇంకా నేను మళ్ళీ చూసినా ఇంకా కూడా వెళ్ళినాయి. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఈరోజు ఖచ్చితంగా ఈ కర్రీ తినాల్సిందే, కంపల్సరీ ట్రై చేస్తా. దీని తర్వాత రిజల్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్తానండి మీకు. ఇంతకీ ఈ పచ్చని చెట్లలో కాయలు కోస్తూ ఉంటే ఈ సంతోషం మాత్రం అసలు వెలకట్టలేంది. నా అదృష్టం ఏంటో కానీ నా పెళ్ళి కాకముందు మా మామయ్య వ్యవసాయం చేసేది. మేము పెళ్ళైన తర్వాత కూడా అట్నే చేస్తాడేమో, వ్యవసాయ పనులు ఎప్పుడూ ఉంటాయి అనుకున్నా. కానీ నా పెళ్ళి అయిన 1 సంవత్సరమేమో చేసిండు. ఇంకా ఆడికంతే ఇడికింతే వ్యవసాయం మానేసిండు. ఎందుకంటే ఆయనకి అప్పటికే ఏజ్ బాగా అయిపోయింది కదా అని. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ మాత్రం వ్యవసాయ పనులన్నా వ్యవసాయం అన్నా ఇంకా ఇష్టంగా నేను పోము, అయ్యో దేవుడు ఒక్కరోజైనా రెస్ట్ దొరికితే బాగుండు అనేలా కష్టపడ్డా. ఇప్పుడు వచ్చేసి ఈయన వ్యవసాయం చేయడు, మామయ్య చేసేవాడు బంద్ చేసిండు. ఇక మనం ఏదో తల్లిగారింటికి పోయి చేయలేము. ఇంచుమించు మా బాబు కూడా బంద్ చేసిండు అన్నమాట. అంత ఇష్టం నాకు వ్యవసాయం అన్నా వ్యవసాయం పనులన్నా. అందుకే అప్పుడిప్పుడు పత్తులు లేనికి పత్తులలో కలవడానికి పోయి ఆ సంతోషం నలుగురితో షేర్ చేసుకుంటాం. కాకపోతే ఇంతవరకు ఉన్నట్టు పనులు కూడా అసలు ఏమి ఉండట్లేదు. ఎప్పటికీ పండించి భూతల్లికి అసలు బలం లేకుండా పోయి ఏ పని చేసినా కూడా అసలు చాలా అంటే చాలా తక్కువ దిగుబడి వస్తూ ఉంది. నష్టం ఎక్కువ అయిపోతుంది, కష్టం కూడా ఎక్కువనే అయిపోతుంది. లాభం మాత్రం చాలా తక్కువ అయిపోతుంది వ్యవసాయదారులకు. ఇదండి భూగర్భము. ఎంతసేపు చేసి తల్లి తయారుని దున్నిస పెడితే ఆమెను ఇంతగానో మనం ఉడ్చుకుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మన ఛానల్. ఓకేనా? బాయ్ అండి.
ఈ చిన్న టమాటా కర్రీ మాత్రం ఖచ్చితంగా తినాల్సిందే ఈరోజు.